ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్ 4వ అధ్యాయం 4వ మంత్రం. తస్యైష ఆదేశః యదేతద్విద్యుతో వ్యద్యుతదా ఇతీన్యమీమిషదా ఇత్యధిదైవతం అథాధ్యాత్మం యదేతద్గచ్చతీవ చ మనః అనేన చైతదుపస్మర అత్యభీష్ణగుం సంకల్పః ఈ 4వ అధ్యాయంలో కొన్ని సాధనలు చెప్పబడుతున్నాయి. ఎప్పుడైతే ఉమాదేవి ప్రత్యక్షమైందో ఇంద్రుడికి, ఇంద్రుడు వెళ్ళి ఆ బ్రహ్మ విద్యని వాయుదేవుడికి అగ్నిదేవుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇంద్రుడు మొదటిసారిగా తెలుసుకున్నాడు కాబట్టి సాక్షాత్తుగా ప్రత్యక్షంగా ఆ బ్రహ్మం నుంచి ఇంద్రుడు అధికంగా పూజింపబడడం, ఇవ్వబడడం జరుగుతుంది. అంటే వి రెస్పెక్ట్ అన్నమాట మోర్. ఆయన తర్వాత అగ్ని వాయువు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా విలువ ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మ విద్యను ఎవరైతే ముందుగా తెలుసుకుంటారో వాళ్ళకి విలువ ఎక్కువ. అదేవిధంగా ఈ యొక్క ఇంద్రుడు అగ్ని వాయువులు కూడా ప్రధాన దేవతలుగా పరిగణలోకి తీసుకుంటాం మనం. ఈ విధంగా చెప్పిన తర్వాత అందరికీ ఒకే విధంగా అర్థం కాదు బ్రహ్మం గురించి. నిర్గుణమైనటువంటి రూపం లేనటువంటి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంత సులభతరం కాదు గనక మంద మధ్యమ అధికారుల కోసం కొన్ని ఉపాసనలు చెప్పబడినాయి. ఆ భగవంతుణ్ణి, ఆ పరబ్రహ్మాన్ని ఏ రూపంగా ఉపాసిస్తే నువ్వు తెలుసుకోగలుగుతావు అనే విషయం చెప్పబడింది.
ఇప్పుడు అందరూ చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏమిటి అంటే సగుణ రూపం. ఆ బ్రహ్మం యొక్క సగుణ రూపం అంటాం. సగుణ రూపం అంటే ఏమిటి? గుణాలతో కూడినటువంటి అని. గుణేన సహ వర్తతే ఇది సగుణం. అందుకని లలితా సహస్రనామంలో కూడా ఆమె నిర్గుణం. యాక్చువల్గా నిర్గుణ నిరాకార. కానీ రూపం ఇచ్చి మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ ఏ భక్తుడైనా ఏ ఉపాసకుడైనా అల్టిమేట్గా ఈ తత్వాన్ని తెలుసుకొని తీరాల్సిందే. నేను ఈ దేవుణ్ణి పూజిస్తానండి, ఇలాగే పూజిస్తానండి, నాకు ఇది చాలండి అంటే మనస్సుకు ఉన్నటువంటి అజ్ఞానం పోదు, దుఃఖం పోదు, సమస్యలు పోవు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి మనం. అవన్నీ కూడా మెట్లు. ఎట్లాగైతే స్టెప్స్ పైకి ఎక్కడానికి, అంతస్తు పైకి ఎక్కాలి అంటే మెట్లు ఎక్కాలి కదా. నేను మెట్లెక్కుతూనే ఉంటానండి ఎప్పుడు అని అనకూడదు. మెట్లు ఎందుకు? పరమార్థం ఏమిటి? మెట్లు కడతాం మేడకి, పైకి వెళ్ళడానికే కదా. లేదు ఎక్కుతాను మళ్ళీ దిగుతాను, మళ్ళీ ఎక్కుతాను మళ్ళీ దిగుతాను అంటారా? అరే మెట్లు కట్టింది ఎందుకయ్యా? మేడ మీదకి వెళ్ళడానికి. అదేవిధంగా ఈ యొక్క సగుణ భక్తి ఉంది చూసారా, ఈ రూపాలు, ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా మెట్లు లాంటివి అన్నమాట. ఇవన్నీ ఎక్కడ కల్మినేట్ కావాలి అంటే ఆ నిర్గుణ బ్రహ్మ జ్ఞానంలో కల్మినేట్ అయి తీరాలి. కష్టం కదండి, అర్థం కావట్లేదు కదండి, చదువుకోవడం తెలియలేదు కదండి. కష్టమైతే కష్టపడి చదవాలి, చదువుతూ ఉంటే అర్థమవుతుంది. మెట్లు ఎక్కడం కష్టమని చెప్పి ఆపుతామా ఏంటి? నేర్చుకుంటామా లేదా? ఎలా ఎక్కాలి అని చెప్పి రెండు పక్కల పట్టుకొని చిన్నగా పైకి ఎక్కుతాం. ఎక్కలేవయ్యా అన్న పైకి వెళ్ళాలండి, చూడాలండి అంటాడు. ఆశపడుతున్నామా లేదా? కష్టపడైనా ఎక్కుతున్నాం. అదేవిధంగా ఈ ఉపాసనల ద్వారా ఇవన్నీ సాధన చేస్తూ చేస్తూ ఒకనాటికి పరమ పురుషార్థం మోక్షం అనే జ్ఞానం ఉండాలి మనిషి. ఇది గమ్యం అని. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ సాధనలన్నీ కూడా తీవ్రతరం చేస్తాడు మనిషి. అదే ఒక గమ్యం ఉందనే తెలియకపోతే ఏమవుతుంది? ఇంక ఇదే కాబోలు, ఇదే గొప్ప అని చెప్పి అనుకుంటూ దాంతోనే ఉండిపోతాడు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? మనిషిలో ఉన్న అజ్ఞానం పోదు. పోకపోతే ఏమవుతుంది? లేండి ఉండనివ్వండి అజ్ఞానం అన్నాడు. సో ఇంట్లో చీకటిగా ఉంది, వెలుతురు లేదండి అంటే, చీకటిగా ఉంటే ఉండనివ్వండి అన్నాడు. అంటే ఎట్లుంటుంది? ఇంట్లో చీకటిగా ఉందయ్యా, ఏం వస్తువులు ఎక్కడున్నా ఏం తెలియడం లేదు, ఉండనివ్వండి అంటే, చీకటిగా ఉంటే ఉండనివ్వండి అంటామా? చీకటిగా ఉంటే లైట్ వెయ్యి, దీపం వెలిగించు, వస్తువులన్నీ కనపడతాయి, కింద పడి తల బొప్పి కట్టుకోకుండా ఉంటావు, జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ వస్తువులు నేను చూస్తావు అని చెప్పి చెప్తామా లేదా? అదేవిధంగా ఎగ్జాంపుల్ బాగుంది కదా, ఉదాహరణ బాగుంది. అసలు విషయం చెప్తే ఆత్మ విషయంలో కూడా అంతే. ఆత్మ అజ్ఞానం ఉన్నంత వరకు కూడా తల బొప్పి కడుతూనే ఉంటుంది మనకు. తల బొప్పి కట్టడం అంటే ఏమిటి? ఆ సమస్య ఈ సమస్య అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు దాని ధాటికి తట్టుకోలేక డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనుషులకి. కాబట్టి ఆ అజ్ఞానం అనే చీకటి పోవాలి అంటే జ్ఞానం అనే వెలుగుని తీసుకురావాలి. అది జ్ఞాన జ్యోతి అంటారు. ఆ జ్ఞాన జ్యోతి ఎలా వస్తుంది అంటే సిస్టమేటిక్గా చదివితే వస్తుంది. అందుకని మనం చేసే పారాయణాలన్నీ కానీ, ఏ యొక్క చాంటింగ్ అయినా సరే, ఏ పారాయణమైనా కానివ్వండి, ఏ పూజ అయినా కానివ్వండి, ఏ భజనైనా కానివ్వండి, అన్నీ కూడా చిత్తశుద్ధి మాత్రమే ఇస్తాయి. అంతేగాని అవి మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని తెలియజేయలేవు. ఇన్క్లూడింగ్ రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలన్నీ కూడా. మరి ఆత్మజ్ఞానం ఇచ్చేది ఏమిటండి అంటే ఒక్క ఉపనిషత్తు, భగవద్గీత, బ్రహ్మసూత్రం, ఈ మూడు చదివితేనే జ్ఞానం. కనీసం భగవద్గీత, ఉపనిషత్తు. అర్థమైందా? కనుక మనిషికి ఈ యొక్క సాధనలో ఎందుకని అని చెప్పేది మనకు తెలుస్తుంది. పుస్తకం
ఈ ఆ 4వ మంత్రంలో ఏం చెప్పారు? తస్యేష ఆదేశ. ఆదేశం అంటే ఏమిటి? ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ విధంగా చెయ్యి ఆదేశిస్తున్నది ఉపనిషత్తు మనల్ని. నీకు వెంటనే అర్థం కాకపోతే ఏం చేయాలి? ఉపాసన చెయ్యి. యదేతద్ విద్యుతతో వ్యద్యుతత. విద్యుత వ్యద్యుతత్ అంటే ఏమిటి? విద్యుత ఆ యొక్క మెరుపు యొక్క ప్రకాశం ఉంది కదా, దాని మీద ధ్యానం చెయ్యి. ఈ బ్రహ్మం అనేటువంటిది ఆ మెరుపు యొక్క కాంతి ఎలాంటిదో అటువంటిది అని ఉద్దేశంతో ధ్యానం చెయ్యి. ఎందుకని చెయ్యాలి అంటే ఆ మెరుపు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆకాశంలో ఉన్నటువంటి అంధకారం కదా, చీకటిగా ఉంటుంది కదా, మెరుపు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అన్నీ కనిపిస్తాయి మనకు. ఎక్కడెక్కడ మేడలు ఉన్నాయి, అన్ని భవనాలన్నీ కనిపిస్తాయి ఒక్క క్షణంలో. అలా కనపడి మాయమైపోతుంది మెరుపు. ఆ మెరుపు యొక్క కాంతి ఏదైతే ఉందో, ఏ కాంతి వల్లనైతే మనం అన్ని చూడగలుగుతామో, అదేవిధంగా ఈ బ్రహ్మం అనేటువంటిది తన కాంతి మూలంగా, చైతన్యం మూలంగా ఈ ప్రపంచాన్ని అంతా తెలుసుకునేటట్లు చేస్తుంది మనల్ని. కనుక ఆ కాంతి మీద ధ్యానం చెయ్యి. ఈ కాంతి ఎలాగో, ఈ కాంతి వల్ల ఎలా అయితే అన్ని వస్తువులు తెలుసుకుంటున్నానో, అదేవిధంగా ఈ బ్రహ్మం కూడా, ఆత్మస్వరూపం కూడా కాంతి స్వరూపం. ఆ కాంతి స్వరూపం వల్లనే నేను తెలుసుకోగలుగుతున్నాను ఈ వస్తువులు అనేటువంటి జ్ఞానం మనకి ఇన్ ఫ్యూచర్లో కలుగుతుందన్నమాట. అది అర్థం. తర్వాత ఇది మొదటి ఉపాసనం. అది దైవ ఉపాసనాలు 2. రెండవ ఉపాసన ఏం చెప్పారు? న్యమీమిషత్. కళ్ళు ఆర్పుతాను చూసారా? రెప్పలు ఆర్పడం అనమాట. అవి ఆర్పినప్పుడు ఏమవుతుంది? మూసుకున్నప్పుడు ఏమీ తెలియదు. కళ్ళు మూసుకుంటే మనుషులు కానీ, రూపాలు కానీ, వస్తువులు కానీ ఏం తెలియవు కదా. తెరిస్తే అన్నీ తెలుస్తాయి. ఏది ఏమిటి, ఏ వస్తువు అని వివరంగా అన్నీ తెలుస్తున్నాయి. అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం కూడా అలాగే. కళ్ళు తెరిచినప్పుడు నీకు కనపడుతున్నది ప్రపంచం, కళ్ళు మూసినప్పుడు తెలియడం లేదు. అదేవిధంగా ఈ చైతన్యం కూడా, ఆ చైతన్యం మూలంగా అన్నీ తెలుస్తున్నాయి. చైతన్యం లేకపోతే ఏమీ తెలియదు. అందుకని ఆ కళ్ళు ఆర్పే దాని మీద కూడా ధ్యానం చేయమన్నాడు. ఇలా అనడానికి ఎవరు కారణం? ఈ కన్ను రెప్ప ఆర్పడానికి ఎవరు కారణం? ఆత్మ. ఎందుకంటే కన్ను వచ్చి జడం, ఇంద్రియం జడం, మనస్సు జడం, బుద్ధి జడం. ఇవన్నీ కూడా ఇనర్ట్, ఇన్సెన్షియంట్, చేతనం లేదు. కానీ ఆత్మస్వరూపం వల్ల చేతనం కలిగి ఇలా అంటున్నాను అంటే నువ్వు ఆత్మని గుర్తు చేసుకోవాలి. అది అర్థం. నేను కళ్ళు ఆర్పుతున్నాను అంటే ఈ జడమైనటువంటిది. ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, ఇది కదులుతుంది అంటే ఏం చేస్తారు? వాచ్ ఎందుకులేండి, కారులో వచ్చారు కదా మీరందరూ, కారు, స్కూటర్ అవన్నీ. కారు వస్తుంది, కారు వస్తుంది అంటాడు. అంటే కారు దానంతట అది వస్తుందండి? కారు దానంతట అది కదిలితే మీరు తాళాలేసి ఇక్కడ కూర్చోరు. క్లాస్ అయ్యేటప్పటికి వెళ్ళిపోతుంది ఎక్కడికో కారు. వాకింగ్కి వెళ్ళొస్తాను పార్క్కి అని చెప్పి కారు వెళ్ళిపోతే ఏం చేస్తారు? యు ఆర్ షూర్ దట్ కార్ విల్ నాట్ మూవ్. కారు వస్తుంది, కారు వస్తుంది అంటే ఏమిటి అర్థం? కారులో ఉన్నటువంటి మనిషి వస్తున్నాడు అని అర్థం. చేతనమైనటువంటి వ్యక్తి అందులో కూర్చొని ఉన్నాడు. మనకి తెలిసిపోతుంది కారు వస్తుందంటే అర్థం ఏంటి? కారులో ఉన్న చేతనమైన వ్యక్తి. కారు నడపాలంటే చేతనం, సెన్షియంట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. అదేవిధంగా మన కన్ను ఇట్లా ఆర్పుతున్నాము అంటే ఈ జడమైనటువంటిది ఎలా ఆర్పగలుగుతోంది, యాక్షన్ ఎలా చేయగలుగుతోంది అంటే ఆత్మ. అందుకని దాని మీద ధ్యానం చెయ్యి. అధ్యాత్మం ఇది 2 అధిదైవం. అధిదైవ ఉపాసనములు అంటే ఏమిటి? బయటకి సంబంధించిన. అధిదైవం అంటే ఏమిటి? ఎక్స్టర్నల్, బాహ్యమైనటువంటి ఉపాసనాలు 2 ఏమిటవి? విద్యుత్ ఉపాసన, న్యమీమిషత్ కళ్ళు ఆర్పేటప్పుడు దాని మీద ఉపాసన చేయడం. ఈ 5వ మంత్రంలో ఏం చెప్పారు? అథ అధ్యాత్మం. 3వ ఉపాసన చెప్పబడింది. అధ్యాత్మం అంటే ఇండివిజువల్కి సంబంధించింది, ఆ జీవుడికి సంబంధించింది. ఏమిటిట ఇక్కడ? యదేతద్ గచ్చతీవచ మనః అనేన చ ఏతద్ ఉపస్మరతి అభిష్ణగుం సంకల్పః.
కాబట్టి మన మనస్సు అనేటువంటిది ఏం చేస్తోందట, ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతోందిట. మంత్రం చెప్తున్నాను, పోయిన వారం క్లాస్లో ఏం చెప్పాను, ఈ యొక్క బ్రహ్మము ఈ చెయ్యి లైట్ ఏం చేస్తోంది, ఈ చెయ్యి ఉన్నదని తెలుసుకునేటట్లు చేస్తోంది లైట్ కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చెయ్యి, ఈ మధ్యలో లైట్ ఉందా లేదా, ఉన్నది, కానీ అన్రికగ్నైజబుల్, తెలుసుకోలేం. అది తెలుసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ క్లిప్ పెట్టాను అనుకోండి, లైట్ పడుతోంది. లైట్ ఏం చేస్తుంది అప్పుడు, ప్రకాశకం, అది ప్రకాశింపజేస్తుంది లైట్. ఈ చెయ్యిని హస్తాన్ని తెలుసుకునేటట్లు చేస్తోంది, ఈ హస్తాన్ని తెలుసుకునేటట్లు చేస్తోంది. ఈ చెయ్యి ఏం చేస్తోంది, అరచెయ్యి ఏం చేస్తోంది, అభివ్యంజకం. ఆ లైట్ ఉన్నది అని తెలుసుకునేటట్లుగా ఈ హస్తం కూడా ఉపయోగపడుతుందా లేదా. చీకటిగా ఉంటే, ఇప్పుడు డార్క్గా ఉందనుకోండి, ఈ చెయ్యి తెలుస్తుందా మీకు, తెలియదు. ఇప్పుడు చెయ్యి తెలుస్తున్నది అంటే అర్థం ఏమిటి, ప్రకాశం ఉంది అని అర్థం. అదేవిధంగా మైక్ కూడా సౌండ్ వినపడుతోంది, మైక్లో నుంచి, దాంట్లో నుంచి వినబడుతోంది మనకు శబ్దం. అప్పుడు ఈ మైక్, ఈ ఎలక్ట్రిసిటీ అనేది దాంట్లో నుంచి వస్తున్నది, మనకు వినపడేటట్టు చేస్తోంది. అంతేకాదు ఆ మైక్ స్పీకర్ అనేటువంటిది మనకు ఈ ఎలక్ట్రిసిటీ ఉంది అనేటువంటిది జ్ఞాపకం చేస్తోంది. అదేవిధంగా మనస్సు కూడా, ఆత్మ అనేటువంటిది మనస్సుని చైతన్యం చేస్తుంది. మనస్సు అనేటువంటి ఆలోచన ఉంది కదా, వృత్తి అంటాం, థాట్, నెనవు, వృత్తి అంటాం చూసారా. మనసులో ఆలోచన అనేటువంటిది ప్రతి ఒక్క సారి కూడా ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. ఆత్మ మనస్సుని చైతన్యం చేస్తోంది, మనసులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అది ఒక స్టాండ్ పాయింట్. ఈ మనస్సు ఏం చేస్తుంది, తన ఆలోచనల ద్వారా ఆత్మని తెలుసుకునేటట్లుగా చేస్తుంది. అందుకని మనస్సు ఎక్కడికి వెళితే అక్కడ ఎవరు ఉంటారు, ఆత్మ. ఎందుకంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది కాబట్టి, వేర్ ఎవర్ ద మైండ్ గోస్ దేర్ ఈస్ ఆత్మ. మనసు చేతనం అవుతుంది. అందుకని రికగ్నైజబుల్ పాయింట్ అంటాం. ఎట్లాగైతే ప్లగ్ పాయింట్ ఉంది చూసారా, టెస్టర్ పెట్టి టెస్ట్ చేస్తారు, ఈ కరెంట్ ఉందా లేదా చూడంటాం. టెస్టర్ పెట్టి ఏం చేస్తారు, కరెంట్ ఉందా లేదా అని పెట్టగానే ఏమవుతుంది, ఇక్కడ బల్బ్ వెలుగుతుంది, లోపల ఎలక్ట్రిసిటీ ఉంది అన్నారు. కాబట్టి అప్పుడు ఏమైంది, యొక్క టెస్టర్ ఏమైంది, ఎలక్ట్రిసిటీ తెలుసుకోవడానికి మనకు సహాయపడుతోంది. ఎలక్ట్రిసిటీ ఉంది ఇందులో. అదేవిధంగా మనస్సు కూడా ఒక టెస్టర్ లాంటిది. మనస్సులో ఏమవుతోంది, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అంటే ఏమిటి, మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి అంటే అక్కడ ఆత్మ ఉంది అని అర్థం. దాని మీద ధ్యానం చెయ్యి. అది ఇక్కడ మనః అనేన చ ఏతత్ ఉపస్మరతి. ఈ మనస్సు అనేటువంటిది ఈ బ్రహ్మాన్ని రివీల్ చేస్తుందట, తెలుసుకునేటట్లు చేస్తుందట మనస్సు. మనస్సు తెలుసుకోవడం చేయడం వల్ల ఏమవుతుంది, బ్రహ్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞాపకం చేసుకోగలుగుతాం. నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి జ్ఞాపకం ఎక్కడ వస్తుందండి, మనస్సులోనా, చెయ్యిలోనా? మనస్సులో వస్తుంది, ఆలోచనలో వస్తుంది. వన్ రిమెంబర్స్. ఉపస్మర అంటే, స్మర అంటే ఏమిటి, రిమెంబర్, జ్ఞాపకం, మననం చేసుకోవడం. దేని ద్వారా, మనస్సు ద్వారా. మనస్సులకి ప్లగ్ పాయింట్ మాదిరి, టెస్టర్ లాగా అన్నమాట. కాబట్టి తిరిగి తిరిగి అన్నమాట. అభీష్ణగం సంకల్ప, రిపీటెడ్లీ నువ్వు దాని మీద ధ్యానం చేయవలసినది. ఈ మనస్సే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒక ఇండికేటర్ అన్నమాట, ఒక ప్లేస్. అందుకని దాని మీద ధ్యానం చెయ్యి. ఈ మనస్సు, జడమైనటువంటి మనస్సు ఎలా పనిచేస్తుంది లేకపోతే? ఇప్పుడు ఈ మైక్ దానంతటా అది పనిచేస్తుందా? స్పీకర్ ఎలక్ట్రిసిటీ లేకుండా ఇది పనిచేస్తున్నది అంటే ఏమిటి? మీరు వెంటనే ఏమనుకుంటారు,
ఎలక్ట్రిసిటీ ఉందండి ఇందులో. ఎలా తెలుసండి అన్నారు. శబ్దం వస్తుంది కదండి. అయ్యి నువ్వు చూసావా అని అడుగుతా. ఏమండి ఎలక్ట్రిసిటీ చూడలేమండి, కంటికి కనపడదు. ఏమండి ఎలక్ట్రిసిటీకి రూపం ఉందా చెప్పండి. ఎలక్ట్రిసిటీ బాగా అర్థమైంది కదండి, ఆత్మ ఎందుకు అర్థం కాదు మరి? నేను అడుగుతున్నాను చెప్పండి, ఎలక్ట్రిసిటీకి రూపం ఉందా? ఇప్పుడు ఇది మాట్లాడుతుంటే శబ్దం అందులో నుంచి వస్తుంటే స్పీకర్లో నుంచి మీరు ఎలక్ట్రిసిటీ ఉంది అని అన్నారు. నేను అడుగుతాను, మీరు చూసారా అని అడుగుతాను. ఏమండి స్వామిని ఎలక్ట్రిసిటీని చూడలేమండి, కనపడదు కంటికి, మరి ఉన్నదని ఎట్లా చెప్తున్నావు అన్నా. ఏమండి ఎలక్ట్రిసిటీ ఉంటే కదండి ఇది పనిచేస్తుంది. ఇది పనిచేస్తున్నది అంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్లండి. ఎంత తెలియగల వాళ్ళో చూడండి మీరు. యు ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఈ మైక్ స్పీకర్లో అదేవిధంగా ఆత్మలో కూడా ఇంటెలిజెన్స్ కావాలి. ఎట్లా? ఈ మనస్సు అనేటువంటి స్పీకర్ పనిచేస్తుంది అంటే ఎలా అంటే ఈ ఆలోచన వస్తుంది కదండి. ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన వస్తున్నది అంటే అక్కడ ఆత్మ ఉన్నది అని అర్థం. అది ధ్యానం చెయ్యి దాని మీద. ఇంతకంటే ఇంకేం సులభంగా చెప్పాలండి. ఈజీగా చెప్తున్నది ఉపనిషత్తు చూడండి. అదన్నమాట. సో ఈ విధంగా ఉపాసన చెయ్యి. అది అధ్యాత్మ ఉపాసన, అది దైవ ఉపాసన. మూడు ఉపాసనలు అయినాయి. ఇప్పుడు 4వ ఉపాసన గుణ విశిష్ట ఉపాసన. 6వ మంత్రం నుంచి చదువుతాం. తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సయ ఏతదేవం వేద అభిహైనగుం సర్వాణి భూతాని సంవాంఛంతి. ఈ 4వ ఉపాసన ఏమిటంటే గుణ విశిష్ట ఉపాసనం. మనం చెప్తాం కదా భగవంతుడు కళ్యాణ గుణగణ సంపన్న అని. అట్లా గుణగణ సంపన్నుడిగా ఆ ఆత్మని ఉపాసన చెయ్యి, ధ్యానం చెయ్యి. ఏమిటి ఆ గుణగణాలు అంటే తత్ అన్నారు. తత్ అంటే ఆ బ్రహ్మము. తద్ధ అని ఉన్నది. తత్ హా తద్ధ. హకార అంటే దేనికంటే నిజంగా అని అర్థం. నిజంగా మాట్లాడితే చెప్తాం చూసారు. ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు నిజంగా చెప్తే ఇన్ఫ్యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. రియల్లీ స్పీకింగ్ అంటాం చూసారా. అదే హా అనేది సంస్కృతంలో ఇక్కడ ఇండీడ్ అని అర్థం. ఆ బ్రహ్మము తద్వనం నామ. తద్వనం అంటే ఏమిటి? పూజనీయం అని అర్థం. పూజనీయం, పూజాయోగ్యం, పూజించడానికి అర్హుడు ఈ బ్రహ్మము అని అర్థం. ఇది టైటిల్ అన్నమాట. టైటిల్ ఏమంటారు? బిరుదు. ఎవరికి బిరుదు? బ్రహ్మానికి బిరుదు. ఏమిటి బిరుదు? తద్వనం అనే బిరుదు. నామ అంటే ఏమిటి? ప్రఖ్యాతం అని అర్థం. పేరుగాంచిన వాడు, వెల్ నోన్. ప్రఖ్యాతం బ్రహ్మ. ఏ విధంగా ప్రఖ్యాతం? ప్రఖ్యాతిగాంచినవాడు. తద్వనం అని. తస్య వనం తద్వనం. వనం వనుతే అంటే టు బి వర్షిప్డ్. వర్షిప్ చేయడానికి, పూజ చేయడానికి అర్హుడైనటువంటి వాడు ఈ బ్రహ్మము అని అర్థం. అంటే ఏమిటి? ఇప్పుడు మనం చేసే పూజలన్నీ కూడా వినాయకుడికి పూజ చేశాం. ఆ పూజ ఎవరికి చెందిందండి చెప్పండి మీరు? సగుణ రూపంలో వినాయకుడిని పూజించాం. అది ఎవరికి చెందుతుంది? నిజంగా నిర్గుణ బ్రహ్మానికి చెందుతుంది కదా. అదేవిధంగా దేవీ నవరాత్రులు వస్తున్నాయి. మనం చేసే దేవీ పూజలన్నీ ఎవరికి వెళతాయి? సగుణ రూపంలో ఉన్నటువంటి ఆ దేవికి మనం చేసే పూజలన్నీ కూడా నిర్గుణ బ్రహ్మానికి వెళతాయి. ఎందుకంటే ఈ సగుణం అనేటువంటిది లోవర్ ఫామ్. హయ్యర్ ఫామ్ ఏమిటి? నిర్గుణం, ఫామ్లెస్. అందుకని తద్వనం అన్నారు. పూజార్హుడైనటువంటి.
ఉపాసితవ్యం అంటే ఉపాసన చేసేటప్పుడు నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. నికృష్ట వస్తువు అంటే ఏమిటంటే హీనమైనటువంటిది. ఎక్కడో బంకమట్టి తెచ్చి వాడు వినాయకుడిని చేస్తే, ఆ మన్ను తీసుకొచ్చి వినాయకుడిని చేస్తే దానికి బొట్టు పెట్టి గంధం పెట్టి వస్త్రం కట్టి మాల వేసి ఇవన్నీ చేస్తామేమిటండి? ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు అన్నీ పాడతాం కదా. ఇది గుణగణం అంటే. పార్వతీపుత్ర, మహేశ్వరపుత్ర, సిద్ధి వినాయక, విఘ్న వినాయక, హేరంభ ఇవన్నీ ఏమిటండి అంటే గుణగణాలన్నమాట. గుణగణాలు పెట్టి ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. చతుర్భుజం 4 చేతులు. ప్రసన్న వదనం ధ్యాయే అన్నారు. చూసారా అక్కడ ధ్యాయే అంటే ఏమిటి? ధ్యానం చేస్తున్నాను. ఉపాసన వచ్చేటప్పటికి సగుణం, జ్ఞానం అని చెప్పేటప్పటికి నిర్గుణం. నిర్గుణం ఉపాసనం అనేటువంటిది ఏమిటి? నిర్గుణ జ్ఞానం అని అర్థం. సగుణంగా ఉపాసన చేస్తూ నిర్గుణ జ్ఞానానికి వెళ్ళు నాయనా అని అర్థం. సో ఉపాసితవ్యం తద్వనం. తద్వనం అంటే ఈ యొక్క బిరుదు బ్రహ్మానికి ఇవ్వబడినది. పూజార్హుడు బ్రహ్మం. అందుకని అనేక రూపాల్లో 30 ముక్కోడి అంటారు చూసారా తమిళంలో. 33 కోట్ల దేవతలు. అది ఎప్పుడో చెప్పిన కౌంట్. ఇప్పుడు చాలా వచ్చినాయి కదా మధ్య మధ్యలో. వీధికో దేవత, కల్లు రాయి పుప్ప ఎల్లామే దేవత, కల్లు ముల్లు ఎల్లామే దేవత లాగా అయిపోయింది కదా ఇప్పుడు. అంటే 33 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే అని అర్థం. లెక్క పెట్టలేం కాబట్టి ఏదో చెప్పారు కణకు. సర్వాణి భూతాని అభివాంఛంతి. సర్వాణి అంటే అన్ని, భూతాని అంటే జీవరాశులు, అన్ని జీవరాశులు కూడా అభిసంవాంఛంతి. ఇక్కడ మంత్రంలో అభిహైనగం అక్కడ ఉంది, అభి ఇక్కడ ఉన్నది, సంవాంఛంతి అనేటువంటిది లాస్ట్లో ఉంది. అక్కడ అభి సంవాంఛంతి కలపాలి. అభిసంవాంఛంతి అంటే ప్రార్థయంతి అని అర్థం. ఈ జీవరాశులన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మాన్ని ప్రార్థిస్తాయి. అంటే ఏమిటి? జీవరాశులన్నిట్లో కూడా ఎవరున్నారు? ఆత్మస్వరూపం, బ్రహ్మం, చైతన్యం. ఇవన్నీ కూడా ప్రార్థిస్తాయి. అంటే నమస్కారం చేయడం అన్నమాట. అందరికంటే జీవరాశులన్నింటిలో కంటే కూడా. అందుకే మనకు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నమస్కారం చేయడం చెప్తాం. గరుడు, ఆయన తర్వాత జటాయు, వీళ్ళందరూ కూడా, హనుమంతుడు, ఎవరు వీళ్ళందరూ? ఆల్ బీయింగ్స్. సర్పం శివుడి మెడలో ఉంటుంది. ఏమిటది? నమస్కారం చేస్తూ ఉంటుంది. ఆవు, గోవు కృష్ణుడి వెంటనే ఉంటుంది. ఇవన్నీ నమస్కారం చేయలే కృష్ణుడికి, శివుడికి. పశువులు, పక్షువులు ఇవన్నీ కూడా నమస్కారం చేసినాయి. కాబట్టి ఇవన్నీ కూడా అభివాంఛంతి, ప్రార్థిస్తాయి, కోరుకుంటాయి, ఇష్టపడతాయి అని అర్థం. ఆ పరబ్రహ్మాన్ని ఇష్టపడతాయి. ఏనం సహా యహ వేద. యహ సహ ఎవరైతే, అతను ఎవరైతే, సహ అంటే అతడు, యహ అంటే ఎవరు. ఎవరైతే ఈ బ్రహ్మాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు అని అర్థం. యహ సహ. యహ ఏనం వేద సహ ఏతత్ ఏవం. ఏతత్ అంటే ఈ బ్రహ్మాన్ని, నిష్కామతయా అని అర్థం. ఏతత్ వేద. వేద అంటే ఉపాస్తే అని అర్థం. వేద అంటే 4 వేదాలని కాదు ఇక్కడ అర్థం. వేద అంటే తెలుసుకుంటాడో, ఎవరైతే ఉపాసిస్తాడో ఈ విధంగా. ఏ విధంగా? గుణగణ సంపన్నుడిగా ఎవరైతే ఈ యొక్క దేవతని నామరూపాలతో ఉపాసిస్తాడో అతను అని అర్థం. ఈ బ్రహ్మాన్ని అతను కూడా అందరి చేత పూజింపబడతాడు అని అర్థం. ఎవరైతే ఈ బ్రహ్మాన్ని ఈ విధంగా ఉపాసన చేసి పూజిస్తారో
అతను కూడా అందరి చేత పూజింపబడతాడు అని అర్థం. అంటే ఏమిటి? జ్ఞాని అవుతాడు, మహానుభావుడు అవుతారు, అందరూ వచ్చి ఏం చేస్తారు? వర్షిప్ చేస్తారు. చేస్తున్నారా లేదా? మన దేశంలోనండి, మిగతా దేశాల్లో కాదు. అక్కడ కేనోపనిషత్తు లేదు కదా, ఇక్కడ కేనోపనిషత్తు ఉంది, చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు. కాబట్టి తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అవుతున్నారు. కాబట్టి జ్ఞానులైన వాళ్ళని, సో ఆ యక్షుణ్ణి ఎవరైతే పూజిస్తారో, ఈ విధంగా ప్రార్థన చేస్తారో వాళ్ళు కూడా అదే విధంగా పూజింపబడతారు. అందుకే చూడండి, ఉపాసకులు, హనుమాన్ ఉపాసకుడు, దేవి ఉపాసకులు, నిజమైనటువంటి ఉపాసకుల్ని ఎంత రెస్పెక్ట్ ఉంది సమాజంలో. ఉపాసన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ కదా, వాళ్ళని పూజ చేస్తారు, వాళ్ళకి పూజ చేస్తారు. కారణం ఇతడు ఆ దేవుణ్ణి పూజించాడు కాబట్టి ఆ దేవుడికి ఉన్న శక్తి ఇతనిలో ఉంటుందని చెప్పి వీళ్ళు అతన్ని పూజిస్తారు. చూస్తున్నామా లేదా? ఏమంటే కేనోపనిషత్తులో చెప్పింది మన కళ్ళతో చూస్తున్నామా లేదా? ఇప్పుడు అబద్ధం కాదు కదా. ఓకే, 7వ మంత్రం. ఉపనిషదం భో బ్రూహి, ఉపనిషదం భో బ్రూహీతి ఉక్తాతే ఉపనిషదం, ఉక్తాతే ఉపనిషత్ బ్రాహ్మీం వావ త ఉపనిషదం బ్రూమేతి అబ్రూమే కాదు అబ్రూమేతి. ఈ 7వ మంత్రంలో ఉపాసనల గురించి అయిపోయిన తర్వాత 6వ మంత్రంతో ఈ శిష్యుడు అడుగుతున్నాడు మళ్ళీ, ఉపనిషదం బ్రూహి ఇది. హే భో అంటే హే గురో, గురువుని సంబోధిస్తున్నాడు. భో అందుకే శంభో అంటాం. ఓ శంభుడా అని, శంకరుడా అని అర్థం. అట్లాగే భో అంటే ఏమిటి? ఓ గురువర్యా. ఉపనిషదం బ్రూహి, నాకు ఉపనిషత్తు గురించి. ఉపనిషత్తు అంటే ఏమిటి? ఇక్కడ రహస్యం, రహస్యమైనటువంటి విద్య, సీక్రెట్ టీచింగ్ అంటాం. రహస్య విద్య, ఆత్మ విద్యను గురించి నాకు చెప్పవలసింది, దాన్ని ఉపనిషత్ అంటారు. ఉపనిషత్తుకి మరొక పేరు ఏంటంటే రహస్యం. నాకు చెప్పవలసింది అంటే ఈ విధంగా అడిగితే, ఎప్పుడైతే విద్యార్థి అడిగాడో గురువు ఏం చెప్తున్నాడు? ఉక్తా తే ఉపనిషదం. తే అంటే నీకు, ఉపనిషదం చెప్పేశాను. ఉక్త అంటే ఏమిటి? నేను చెప్పేశాను ఎప్పుడో. ఉక్త అంటే పూర్తిగా చెప్పాను, కంప్లీట్లీ. ఉక్తా తే, నీకు పూర్తిగా చెప్పాను కదయ్యా ఉపనిషత్తు. ఇంతవరకు చదివిందంతా ఏమిటండి? చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు ఏమిటి? ఉక్తా తే ఉపనిషదం. అప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, ఎటువంటి ఉపనిషత్తు చెప్పారు నాకు? అక్కడ ప్రశ్న లేదు. శంకరాచార్యుల వారు ఇంకో ప్రశ్న అక్కడ జోడిస్తారన్నమాట మధ్యలో. ఎటువంటి ఉపనిషత్తు చెప్పారు నాకు? బ్రాహ్మీం వావత, బ్రాహ్మీం వావ తే ఉపనిషదం. అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి ఉపనిషత్తు గురించి కదా నీకు చెప్పాను నేను అని అర్థం. బ్రాహ్మీ, బ్రాహ్మీం అంటే ఏ ఉపనిషత్తు అయితే బ్రహ్మాన్ని గురించి మాట్లాడుతుందో ఆ ఉపనిషత్తు గురించి నీకు నేను చెప్పాను. వావ అంటే ఏమిటి? అదే చెప్పాను నీకు, మరేది కాదు, అది మాత్రమే. నిజంగా నేను చెప్పింది ఏమిటి తెలుసా? అంటే వావా అంటే తమిళంలో వావా కాదు. వావా అంటే ఎప్పుడో చెప్పేశాను కదా నీకు, మొదటి అధ్యాయంలోనే చెప్పేశాను. వావా అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట, అయిపోయినది, భూతకాలం. భూతకాలం తెలియజేస్తుంది అది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే అంతకు ముందే చెప్పేశాను కదా. ఉపనిషదం అబ్రూమతే, అబ్రూమ అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట.
నీకు ఈ రహస్యమైనటువంటి బ్రహ్మకు సంబంధమైనటువంటి ఉపనిషత్తులు నీకు ఎప్పుడో చెప్పేశాను. అంటే ఎప్పుడో చెప్పేశాను అంటే ఏమిటి? మరి స్టూడెంట్కి అర్థం కాలేదండి? ఇందాక నుంచి ఉత్తమ అధికారి అన్నారు కదా, మరి ఇక్కడ ఏమిటి అర్థం కాలేదా ఏమిటి? అర్థం కాక మళ్ళీ అడిగాడా అనేటువంటి సందేహం వస్తుంది. అట్లా కాదు, శంకరాచార్యులు వారు చెప్తారు, అక్కడ మందధికారులు ఉంటారు, మధ్యమ అధికారులు ఉంటారు, ఉత్తమ అధికారులకైతే అర్థమవుతుంది, ఇంకా ఏదైనా మిగిలి ఉంటే చెప్పండి అని అర్థం. ఉపనిషదం బ్రూహి అంటే ఇంకా ఏమైనా చెప్పవలసింది ఉంటే కొంచెం చెప్పండి. అంటే మీరు చెప్పలేదని కాదు, ఇంకా ఏమైనా అడుగు పొడుగు అంటారు చూసారా తెలుగులో, ఇంకా ఏమైనా మిగులు ఉంటే చెప్పండి, చెప్పవలసింది ఉంటే. ఏమిటి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మంద అధికారులు అయితేనేమో సాధన చతుష్టయ సంపత్తి రహితులు అనమాట. సాధన చతుష్టయ సంపత్తి లేని వాళ్ళు. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? వివేక, వైరాగ్యం, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 ఎక్కడ చదివాం? ఈ 4 తత్వబోధలో చదివాం. కాబట్టి ఈ సాధన చతుష్టయ సంపత్తి కానివాడు మంద అధికారి. వివేకం లేదు, వైరాగ్యం లేదు, శమ దమ ఏమీ లేదు. అటువంటి వాడికి ఇంకా చెప్పవలసింది ఏదో ఉంటుంది, వాళ్ళకి చెప్పండి అని. రెండవ అధికారి ఎవరంటే మధ్యమ అధికారి. మధ్యమ అధికారి అంటే ఏమిటంటే ఏకాగ్రత లేనివాడు. చెప్పినా కూడా క్లాసుకే రారు కొంతమంది, క్లాసుకు వచ్చినా అర్థం కాని వాళ్ళు కొంతమంది. పాపం వివేకం ఉంది, వైరాగ్యం ఉంది, ఏదో మోక్షం కావాలని చెప్పి క్లాసుకు వచ్చినప్పుడు అర్థం కావచ్చు కదా, అర్థం కావడంలే. అర్థమైనట్లు ఉంటుంది, అర్థం కావడం లేదు. ఎప్పుడన్నా స్వామిని అడిగితే వెతుక్కుంటాం, ఎక్కడా ఏమిటి అని. అలా ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అంటే అటువంటి వాళ్ళకు కూడా ఏదైనా సాధన చెప్పండి. విన్నా కూడా అర్థం కావటం లేదు, వినాలని ఆశ కలగడం లేదు కొంతమందికి. ఏంటంటే అప్పుడు ఏం చెప్తుందంటే ఉపనిషత్తు, వాళ్ళకేమో కర్మయోగ చెప్పి, వివేక వైరాగ్యం లేని వాళ్ళకి కర్మయోగ, వివేక వైరాగ్యం ఉండి నిష్ఠ కలగని వాళ్ళకి జ్ఞానం, అర్థం కాని వాళ్ళకి, ఎసిమిలేట్ చేసుకోలేని వాళ్ళకి, జీర్ణం చేసుకోలేని వాళ్ళకి నిధిధ్యాసనం సాధన అనమాట. అది చెప్పబడుతుంది. అటువంటి సాధనాలు ఏమిటంటే ఇక్కడ 4 సాధనాలు చెప్పబడుతున్నాయి. 8వ మంత్రంలో. సో ఉపనిషత్తు మళ్ళీ చెప్పమని అడిగితే గురువు సమాధానం పూర్తిగా చెప్పానని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏదైనా మిగిలి ఉంటే చెప్పండి అంటే అప్పుడు గురువు గారు పాపం ఇంకా ఉంది నాయన కొంచెం చెప్తాను విను అన్నారు. 8వ మంత్రం. తస్యై తపోదమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః సర్వాంగాని సత్యమాయతనం. మూడు రకాలు గ్రహించలేని వాళ్ళు. ఫస్ట్ మంద అధికారులు అని చెప్పాను. గ్రహిస్తారు కానీ జీర్ణం చేసుకోలేని వాళ్ళు మధ్యమ అధికారులు. గ్రహిస్తారు, జీర్ణము చేసుకుంటారు. జీర్ణం చేసుకోవడం అంటే ఏమిటి? అన్నం జీర్ణం చేసుకోవడమా? వేదాంత విద్యని జీర్ణం చేసుకోవడం అంటే ఎస్మినేట్ చేసుకోవడం అన్నమాట. సో గ్రహించలేని వాళ్ళు, గ్రహించిన జీర్ణం చేసుకోలేని వాళ్ళు గ్రహిస్తారు, జీర్ణం చేసుకుంటారు ఉత్తమ అధికారులు. కాబట్టి గ్రహించి జీర్ణం చేసుకున్నవాడు ఫస్ట్ శిష్యుడు వెళ్ళిపోయినాడు. ఇంకా తర్వాత శిష్యుడు కూర్చొని ఉన్నారు, ఇంకా చెప్పండి ఏమన్నా ఉంటే అంటే వాళ్ళ కోసం చెప్తున్నారనమాట. గ్రహించలేని వాళ్ళకి, గ్రహించిన జీర్ణం చేసుకోలేని వాళ్ళకి ఏమిటి అంటే తపః. తపః అంటే ఏమిటి? మనస్సుని ఏకీకరణ చేయడం, కేంద్రీకరించడం. కేంద్రీకరించే సామర్థ్యం, కెపాసిటీ టు ఫోకస్ ద మైండ్. అండ్ ఫోకసింగ్ కెపాసిటీ ఉంటే అన్నీ అర్థమవుతాయి. మనకు ప్రాబ్లం ఏంటంటే ఫోకసింగే లేదు.
క్లాస్లో కూర్చుంటే ఎప్పుడైపోతుందా మీరు కాదండి, జనరల్గా చెప్తున్నా. జనాలు వాచి చూసుకుంటూ ఉంటారు ఇంకా ఎంతసేపు ఉందా అని. అంటే ఏమిటి? ఏకాగ్రత లేదు అని అర్థం. వాళ్ళకేం సాధన ఇస్తున్నారు? తపహ అన్నారు. ఏకాగ్రత అనేటువంటి ధ్యానం చెయ్యాలి. అది మొదటిదనమాట. తపహ అంటే మనసు ఏకీకరణం, అన్నిట్లో మితంగా ఉండడం అనమాట. యుక్తాహార విహారం, అది తపస్సు అంటే. ఎప్పుడు తపస్సు చేయగలుగుతారు? అన్నిట్లో మోడరేట్గా ఉండాలి. ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ తినకూడదు, తినకుండా ఉండకూడదు, నిద్రపోకుండా ఉండకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. అన్నీ యుక్తంగా ఉండాలి. మిత వ్యయం అంటారు చూసారా, అన్ని మితంగా ఉండాలి, మోడరేట్గా ఉండాలి. అందుకని తర్వాత రెండవది ఏమిటి? దమః. దమ అంటే ఇంద్రియ నిగ్రహం, మనసు ఏకాగ్రత మొదటిది తపస్సు ద్వారా. అందుకని వ్రతాలు పూజలు ఇవన్నీ దేనికండి? చన్నీళ్ళ స్నానం చేయడం, మార్గశీర్ష మాసం వస్తే, ఇప్పుడు దేవి నవరాత్రులు వస్తే ఉపవాసం ఉండడం, పూజ చేయడం, ఆవాహనం చేయడం దేవిని, ఎంత నిష్ఠ నియమం, ఇవన్నీ ఏమిటి? తపస్సు. దానివల్ల ఏమవుతుందంటే మనసు ఏకాగ్రత వచ్చేస్తుంది మనిషికి. అప్పుడు ఇంద్రియ నిగ్రహం జరుగుతుందా లేదా? అక్కడ తినవాకరా ఉపవాసంలో ఈరోజు అంటే నిగ్రహంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం. ఆ 9 రోజులు కనీసం టీవీ చూడటం తగ్గిస్తారు, దేవుడికి సంబంధించినవే చేస్తారు కనీసం. అది దమః. ఉపరమ అంటాం. ఇంద్రియ నిగ్రహం ఇది ఉండాలి. ఎందుకు అది అర్థం కావడం లేదు, గ్రహించలేరు, జీర్ణం చేసుకోలేరు అంటే ఇంద్రియ నిగ్రహం లేదు. తమిళంలో చెప్తారు చూసారా, కండదే కాడ్చి కొండదే కోలం అనా. ఇష్టం వచ్చినట్లు చూడు, ఇష్టం వచ్చినట్లు తిను, ఏది అనిపిస్తే అది చెయ్యి. ఇలాంటి వస్తుంది కదా ఇప్పుడు స్లోగన్ పిల్లలందరి, టీనేజర్స్. ఇప్పుడు నీకు ఏది కావాలంటే అది తిను, ఎలా అనుకుంటే అలా జీవించు, డోంట్ ఫాలో రిస్ట్రిక్షన్స్. ఎంత డేంజర్ చూడండి, మహా డేంజరస్ మన స్టేట్మెంట్స్, చాలా అపాయం. అందుకని దమః అంటే ఏమిటి? నిగ్రహం. తర్వాత మూడవది ఏమిటంటే కర్మ. కర్మయోగం అంటే ఏమిటి? కాస్త కర్మయోగం చెయ్యి, సమాజానికి ఉపయోగపడేట్లుగా జీవించు, నిష్కామతయ 10 మందికి ఉపయోగపడే పని చెయ్యి, కర్మయోగం చెయ్యి. ఎప్పుడు చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష కాకుండా కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ, యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇంత తీసుకుంటున్నాను సొసైటీ నుంచి, నేనేమి ఇస్తున్నాను సొసైటీకి అని ఆలోచించాలి ప్రతి మనిషి కూడా. అది కర్మయోగ. దానివల్ల ఏమొస్తుంది? చిత్తశుద్ధి వస్తుంది, నైర్మల్యం వస్తుంది, నిర్మలత వస్తుంది మనిషికి. అది కర్మ అంటే అర్థం. స్వధర్మ అనుష్ఠానం, మన డ్యూటీని మనం చేయడం అనమాట. స్వధర్మ అనుష్ఠానం చేస్తేనే మనిషికి ఎంతో. అదికే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అర్జునుడికి? నీ యొక్క స్వధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని అనుష్ఠించు, ఇంకేం చేయక్కలేదు, నీకు మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. అందుకని మన స్వధర్మాన్ని మనం చేయాలి. బ్రాహ్మణుడైతే ఈ ధర్మాలు చేయాలని ఉంది, చెయ్యాలి. క్షత్రియుడైతే ఈ కర్మలు చేయాలని చెయ్యాలి. కాబట్టి గృహస్థుడైతే ఈ ధర్మాలు ఇవి చెయ్యాలి, బ్రహ్మచారి అయితే ఇవన్నీ చేయాలని చెప్పబడి ఉన్నాయి కదా, అవన్నీ చేయాలి. అది కర్మ అంటే ఇక్కడ వైదిక కర్మ, స్మార్త కర్మ, ఏదైనా సరే, పారాయణం చేయడమో, పూజ చేయడమో, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. పంచమహాయజ్ఞాలు ఉన్నాయి కదా. భూతదయ, మనుషులకి, భూతాలకి, వీటన్నిటి కొంచెం సహాయం చేయడం, పితృలకి శ్రాద్ధ కర్మ చేయడం, పితృకర్మ చేయడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల అంటే పుణ్యం వస్తుంది మనిషికి. అది కర్మ అంటే. ఇతి అంటే ఈ విధంగా వీటన్నింటిని. ఇంకా మనం 4వది కూడా చేర్చుకోవచ్చు. వైరాగ్యం అంటే శమ, మనోనిగ్రహం కూడా మీరు ఇందులో చేర్చుకోవచ్చు. యూ కెన్ యాడ్. అంటే అమానిత్వం, గర్వం లేకుండా ఉండడం, డాంబికం లేకుండా ఉండడం. అది తస్యై ప్రతిష్ఠ. ఎందుకండి ఈ 4 అంటే, ఈ 4 కూడా కాళ్ళ వంటివి. శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది ఒక ఆవుతో పోలుస్తారు ఆయన. గోమాత, గోమాతతో సమానం ఆత్మవిద్య. ఆ గోమాతకి 4 కాళ్ళు ఎట్లాగో, 4 కాళ్ళు ఉంటేనే కదా గోమాత నిలుస్తుంది. అదేవిధంగా ఈ బ్రహ్మ విద్య అనే, ఆత్మవిద్య అనే గోమాతకి ఈ 4 కాళ్ళ లాంటివి. ప్రతిష్ఠ అంటే ఏమిటి? నిలబెడతాయి అర్థం. దే విల్ హెల్ప్ టు స్టాండ్. ఏ 4 అంటే
తపః ఒక కాలు, దమః రెండో కాలు, కర్మ మూడో కాలు, తర్వాత వైరాగ్యం అంటే శమః మనోనిగ్రహం. అక్కడ ఇతి అంటే అది మనం సప్లై చేసుకోవాలి. శమః మనోనిగ్రహం లేకపోతే వైరాగ్యం. ఈ 4 కూడా 4 ప్రతిష్ఠ అంటే కాళ్ళు అని అర్థం. 4 కాళ్లతో సమానం అంటే ఏమిటి? ఈ 4 కాళ్ళు క్వాలిఫికేషన్స్ అన్నమాట, అర్హతలు. ఈ 4 అర్హతలు ఉంటే ఏమవుతుంది? ఆత్మ విద్య అనేటువంటి మనకు ఆ గోమాత లభిస్తుంది. సర్వాంగాని వేదాహ, ఈ వేదాంగాలు ఉన్నాయి చూసారా, సర్వ అంగాని. 4 వేదాలుగా తీసుకోవచ్చు, లేకపోతే అంగాని అన్నారు. మీమాంస, వ్యాకరణం అవన్నీ చదవాలి కదా, అవన్నీ చదవకుండా టీచ్ చేయడం కష్టం. మీమాంస, వ్యాకరణం ఇవన్నీ కొన్ని శాస్త్రాలు ఉంటాయి, అంగాలు. ఆ అంగాలన్నీ కూడా చదవాలి. వేదాహ సర్వ అంగాని అంటే వేదిక్ పారాయణం, చాంటింగ్ అన్నమాట. మీమాంస మీనింగ్ తెలుసుకోవడం, అర్థం తెలుసుకోవాలి. ఊరికే అర్థం తెలియకుండా పారాయణం చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం? ముందు పారాయణం చేయాలి, తర్వాత అర్థం తెలుసుకోవాలి. అందుకని లేకపోతే ఏముందంటే మెకానికల్గా చెప్పేస్తాం. అర్థం లేని పని వ్యర్థం. అంటే మనం పారాయణం చేసేదంతా ఏమిటి? వ్యర్థం. అందుకని పారాయణ ఆపేస్తానండి అంటారా? పారాయణ ఆపకూడదు. అది పారాయణం చేస్తేనే తర్వాత అర్థం తెలుసుకోగలుగుతాం. అర్థం తెలుసుకోవాలంటే పారాయణం చేయాలి. పారాయణం చేయడమే ప్రధానం కాదు, పారాయణం లేకపోతే అర్థం తెలుసుకోలేవు. అందుకని భగవద్గీత అంతా కంఠాపాఠంగా ఉండాలి, ఉపనిషత్తు అంతా కంఠాపాఠంగా ఉండాలి, బైహార్ట్ చేయాలి. ఎందుకు 2 సార్లు చెప్పిస్తున్నాను మీ చేత? రేపు ఎక్కడన్నా నేను ఏదైనా ఉపనిషత్తు చెప్పేటప్పుడు ఇది కోట్ చేస్తే ఏ ఉపనిషత్తులో చెప్పారు అని అనకూడదు మళ్ళీ. ఇది కేనోపనిషత్తులో వస్తుంది, ఇది ముండకోపనిషత్తులో వస్తుంది అని జ్ఞాపకం ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనెక్ట్ చేయగలరు మీరు అర్థం తెలుసుకునేటప్పుడు. అదే మంత్రమే తెలియకపోతే, ఇప్పుడు సాధన చతుష్టయ సంపత్తి అనగానే ఏం చెప్పారు? తత్వబోధ అన్నారు కదా. అదేవిధంగా కనెక్షన్ ఉండాలి. పారాయణం ముఖ్యం, అర్థం ముఖ్యం. అందుకని 90 ఏళ్ళ దాకా పారాయణమే చేస్తూ ఉంటానని అనకూడదు. దేనికి అర్థం తెలుసుకోవాలి. సత్యాం ఆయతనం, ఈ ఆత్మ విద్యని ఆవుతో పోల్చారు. సాధనాలన్నింటినీ కూడా 4 కాళ్ళతో పోల్చారు. తర్వాత వేదాలన్నిటి కూడా దాని ఆవు యొక్క అవయవాలు, కన్ను, ముక్కు, చెవు, కాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అవయవాలు. మరి ఆవు ఉండడానికి షెడ్ కావాలి కదండి, గోశాల. గోవు ఉండడానికి గోశాల కావాలి. గోశాల ఏమిటంటే అబోర్డ్ అనమాట, ఆయతనం. సత్యం, సత్యవ్రతం, సత్యాన్ని పలకడం, మనసా వాచ కర్మణ, స్పీకింగ్ ట్రూత్ అంటారు చూసారా. ఈ యొక్క సత్యాన్ని కనుక మనం పాటిస్తే ఆ ఆవుకి కవచం లాంటిదన్నమాట. ఆత్మ విద్యకి ఇది కవచం లాంటిది, కవర్ చేస్తుందన్నమాట, షెల్టర్ లాంటిది అన్నారు. అందుకని సత్యమేవ జయతే న అనృతం. ఎక్కడ చదివాం? ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే న అనృతం అన్నారు. అందుకని సత్యవ్రతాన్ని పాటించాలి. సత్యం ఆయతనం అంటే మాయ లేకుండా ఉండడం, కపటం లేకుండా ఉండడం. ఈ 1000 అశ్వమేధ యాగాలు చేసిన సత్యాన్ని పాటించిన దాంతో సమానం కాదుట. సత్యవ్రతుడైనటువంటి వ్యక్తి ముందు 1000 అశ్వమేధాలు చేసినటువంటి వచ్చిన వ్యక్తి సమానం కాదుట. అంటే సత్యంలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకని సత్యం పాటించేవాడికి ఖచ్చితంగా జ్ఞానం వచ్చి తీరుతుంది. ద నియరెస్ట్ వే అన్నమాట. అందుకని పొయ్యి సొల్లాదే అని చొల్లువారు நம்ம பெரியவங்களெல்லாம். పొయ్యి సొల్లాదే, అబద్ధం చెప్పకూడదు అంటారు. అది కదా సత్యం ఆయతనం అంటే కుటిలత లేకుండా ఉండటం, మాయ లేకుండా ఉండడం, కౌటిల్యం అంటారు చూసారా, కుటిలమైనటువంటి భావం, వక్రబుద్ధి, ఇవన్నీ లేకుండా ఉండడం. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు, అలా ఉండడం అన్నమాట. మంచి మనసుతో ఉండడం. తర్వాత మంత్రం పూర్తి చేస్తున్నారు. కేనోపనిషత్తే పూర్తి అవుతున్నది. సాధనాలు ఇచ్చిన తర్వాత చూడండి ఎంత చక్కగా దాన్ని కంపేర్ చేశారు, ఆవుతో కంపేర్ చేశారు.
ఆవుకు 4 కాళ్ళు సాధనాలు, ఆవుకుండే షెడ్ అదేమిటి సత్యాన్ని పాటించడం. అప్పుడే ఆత్మవిద్య అనేటువంటిది మనకు పరిపూర్ణంగా కలుగుతుంది అని అర్థం. 9వ మంత్రం. యో వా ఏతామేవం వేదాపహత్య పాప్మానం అనంతే స్వర్గే లోకే జేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి. సరే, ఇంత కష్టపడి సాధనాలన్నీ పాటిస్తే ఏమిటండి ఫలం అంటే ఫలం చెప్తున్నారు. యోవా ఏతాం ఏవం. యోవా అంటే యహ, వా అంటే వై, ఎవరైతే నిజంగా ఇవన్నీ ఏతాం వేద తెలుసుకుంటారో, ఈ యొక్క బ్రహ్మజ్ఞానంతో ఆత్మజ్ఞానంతో అన్నింటినీ తెలుసుకుంటాడో అని అర్థం. సాధనాలు పాటించి అన్నిటితో బ్రహ్మ విద్యను తెలుసుకుంటాడో ఈ విధంగా కేనోపనిషత్తు ద్వారా, ముండకోపనిషత్తు ద్వారా, కఠోపనిషత్తు ద్వారా ఏతాం ఏవం అంటే ఈ విధంగా. ఏ విధంగా? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః, ఆ విధంగా తెలుసుకోవాలి. ఏదో విధంగా తెలుసుకుంటే ఎట్లా? నేను చెప్పిన విధంగా తెలుసుకోవాలి. బ్రహ్మ నేదం ఎదిదం ఉపాసతే అన్నారు. ఇవన్నీ బ్రహ్మ కాదు, ఇదే బ్రహ్మము. బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞే. ఈ కేనోపనిషత్తులో చెప్పిన విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అని అర్థం. అపహత్య పాప్మానం, అతని యొక్క పాపాన్ని కడిగి వేసుకోగలడు అంటే పోగొడుతుంది ఈ జ్ఞానం. ఏం పాపం? పాపంలో 3 రకాలు. ఏమిటండి? ఒకటే కదండి పాపం, 3 రకాలు ఏంటంటే పాపం, పుణ్యపాపం, పాపరూపేణ పాపం, పుణ్యరూపేణ పాపం, అజ్ఞాన రూపేణ పాపం. 3 పాపాలు. వాట్ ఈస్ ద రిజల్ట్ అన్న? పాపేన పాపం అంటే అధోలోకం. అంటే ఏంటి? బల్లి, కుక్క, నక్క, పాములాగా పుడతాడు, అధోగతి, పాపం. పుణ్యరూప పాపం అంటే ఏంటి? పుణ్యం చేశాడు కానీ కొంచెం పాపం కూడా ఉంది, మనుష్య జన్మ అనమాట. లేకపోతే ఇవన్నీ మనకు దోమలు ఎందుకు కుడతాయండి మనల్ని? నీళ్ళు ఎంత కంటామినేషన్, మంచినీళ్ళు దొరకచ్చు కదా, ఇదంతా పాపమే కదా. ఉభాభ్యాం మనుష్యలోకం. సో పుణ్యరూప, పుణ్యం కూడా స్మైలింగ్ విలన్ట. విలన్ లాగే స్మైలింగ్ విలను. స్మైలింగ్ విలన్ విలనే కదండి. పాపరూప పాపం ఫ్రౌనింగ్ విలన్. ఫ్రౌనింగ్ విలన్ అంటే ఏమిటి? కోపంతో ఉండే విలన్ అనమాట. పుణ్యరూప పాపం స్మైలింగ్ విలన్. ఎప్పుడో అప్పుడు వచ్చి మనకి నష్టాన్ని చేకూరుస్తాడు. మూడవది ఏమిటి? పాపరూప పాపం, పుణ్యరూప పాపం, అజ్ఞాన రూప పాపం. సిన్ అనేది అజ్ఞానం కూడా పాపంతో సమానం. ఆత్మజ్ఞానం లేకుండా ఎవరైతే వేదాంతం చదవకుండా ఈ జన్మని వృధా చేసుకుంటారో వాళ్ళకి ఈ అజ్ఞానం అనే పాపంలో దానివల్ల మళ్ళీ జన్మ. అది అజ్ఞాన రూప పాపం. ఇప్పుడు మీరందరికీ పాపం లేదు. ఎందుకు? అజ్ఞానం అనే పాపం పోయింది. అపహత్య అన్నారు, డెస్ట్రాయ్డ్. అనంతే స్వర్గే లోకే ప్రతితిష్ఠతి. వాళ్ళు ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు. అనంతే అంటే లిమిట్ లేనటువంటివి, హద్దు లేనటువంటి ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు. ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి 2 సార్లు చెప్పబడింది. అంటే ఏమిటి? పూర్తయింది అని అర్థం. ఉపనిషత్తు అంటే మోక్షాన్ని పొందుతారు అని అర్థం. వాళ్ళు మీలాంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మంత్రం పూర్తయిన తర్వాత శాంతి పాఠం చదవాలి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాత్ మామా బ్రహ్మ నిరాకరోత్
అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ते मयि सन्तु ఓం శాంతి శాంతి శాంతిః మొదటి మంత్రం చదవాలి కేనేషితం పతతి ప్రేషితం మనః కేనః ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి అంటే మూర్తి అయిపోయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉపనిషత్తు కంటిన్యూయేషన్ లాగనమాట చదవాలి ఇది సంప్రదాయం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం